కాలచంద్రికా గురు కరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా సహనశీల భూస్వరూప జ్ఞాన దివ్యదాయక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందిత. అందరికీ నమస్కారం. మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ ఈరోజు స్వామివారితో సుమారు 10 సంవత్సరాలు గడిపిన మరో స్వామి భక్తుని పరిచయం చేసుకున్నాము. స్వామివారు తన ఇంటిలో అడుగుపెట్టిన ఆ ఇంటిని స్వామి నిలయంగా నెల్లూరు మూలాపేటలో గురు నిలయం అనే పేరుతో స్వామి సేవ చేసుకుంటున్న మాకాని వెంకట్రావు గారి గురించి తెలుసుకుందాము. ఆత్మీయులారా, పావనము, పునీతము, భవ్యము, దివ్యము అయిన సత్సంగానికి శుభస్వాగతం. ఇది స్వామి భక్తుల సత్సంగం, స్వామి సత్సంగం, విశేషమైన సత్సంగం. కొన్ని సందర్భాలు చాలా అద్భుతమైనవి. ఎట్లా అంటే, వెంకయ్య స్వామి వారి గురించి మొట్టమొదట చెప్పినప్పుడు స్వామి ఆయన చూచారు, వచ్చారు మాస్టర్ గారు, వివరంగా చెప్పారు. ఆయన గొప్ప అవధూత, మనందరం చూడదగిన వారు అని. అయితే ఆయన ఒక చోట ఉండరు, తిరుగుతూ ఉంటారు. మరి ఆయన తిరుగుతూ ఉంటే మనం ఎక్కడని పోయి ఏమని పట్టుకోవాలి? అది కదా సమస్య. అప్పుడు చెప్పారన్నమాట మాస్టర్. ఆయన ద్వారా ఆ రోజు విన్న పేరు మాకాని వెంకట్రావు. ఆ ఆత్మీయుడైనటువంటి ఆ సోదరుణ్ణి పరమపదించిన తరువాతనైనా ఇలా గుర్తు చేసుకోగలడం ఎంతో సంతోషంగా ఉంది. ఆయనతో స్వామితో ఆయనకు ఎంతో అద్భుతమైనటువంటి అనుబంధం. అది ఎప్పటికీ గుర్తుంచుకోదగిన సందర్భం. అది మాకాని వెంకట్రావు గారు, వీరిది నెల్లూరే స్వగ్రామం. వీరి తండ్రి సుబ్రహ్మణ్యం గారు నెల్లూరు మున్సిపాలిటీ బిల్డింగ్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. ఈ సుబ్రహ్మణ్యం గారికి 3 కుమారులు అయితే వారిలో పెద్ద కుమారుడు ఈ వెంకట్రావు గారు. ఈయన 1933 సంవత్సరంలో జన్మించారు. ఈయనకు 10 మంది సంతానం. స్వామివారిని మొట్టమొదట 1973 సంవత్సరంలో గొలగమూడిలో దర్శించుకున్నారు. స్వామిని చూసిన మొదటి క్షణం నుంచి ఈయన భగవంతుడు అని సంతోషంగా ఆ రోజే స్వామిని మా ఇంటికి రండి అని ఆహ్వానించడం జరిగింది. బంగారంగా వస్తానయ్యా అని స్వామి చెప్పి ఆయన పేరుతో చీటీ రాయించి ఇచ్చారట. ఆ రోజు ఆయన భార్య లక్ష్మమ్మని చూసి ఈమె తులసమ్మ ఇలాకా కదయ్యా అని స్వామివారు అనడం జరిగింది. ఆ తర్వాత 1974 సంవత్సరంలో ఈయన చివరి కుమార్తె వేదవతి జన్మించింది. ఆ బిడ్డ పురుటి సమయానికి ముందు రోజు రాత్రే, అంటే డిసెంబర్ 2వ తేదీ 74 సంవత్సరంలో ఆ బిడ్డకి పురుడు జరిగేటప్పుడు ముందు రోజు డిసెంబర్ 1వ తేదీ రాత్రే 11 గంటలకి స్వామివారు మొట్టమొదట వెళ్ళి ఇంట్లో అడుగుపెట్టారు. నిద్రలేచి ఉదయాన్నే ఆ బిడ్డను తీసుకొచ్చి స్వామి తన ఎదుట పడుకోబెట్టమని కొంచెం సేపు అలాగే ఆ బిడ్డని చూడటం జరిగింది. ఆ తర్వాత ఆ బిడ్డ జీవితం ఎంతో సంతోషంగా గడుస్తున్నదని కూడా వెంకట్రావు గారు తెలియజేశారు. ఆ రోజు నుంచి స్వామివారు చెప్పినట్టుగా జీవించాలని తన యావత్ జీవితం గడిపిన వారు వెంకట్రావు గారు. ఎవరైనా సరే వెంకయ్య స్వామి గురించి కావాలి, ఆయన ఉన్నారా, ఎక్కడున్నాడు, గొలగమూడిలో ఉన్నారా, తలుపూరులో ఉన్నారా, ఇంకెక్కడైనా అట్లా పర్యటిస్తున్నారా, అక్కడ ఆ తిప్ప మీద ఉన్నారా అని తెలియాలంటే మనకు సమాచారం ఇచ్చేటటువంటి వారెవరు అంటే ట్రంక్ రోడ్లో ఉండే మణి మెడికల్స్ మాకాని వెంకట్రావు గారు. స్వామి గురించి అడగగానే పరమ సంతోషంగా చెబుతాడు. పలానా దగ్గర స్వామి ఉన్నారు, పలానా దాకా ఉంటాడు, మీరు అక్కడికి వెళితే కలవచ్చు, లేదు ఫలానా రోజు ఫలానా దగ్గరికి వస్తారు, లేదు ఈ సమాచారం లేదు అని వెంటనే చెబుతారు. అట్లా ఎన్నో వందల మందికి అడిగిన వారికల్లా
మహా ఓపికగా స్వామి గురించి చెప్పినటువంటి ధన్యతను తీసుకున్న మహాపురుషుడు లాంటి ఒక సన్మిత్రుడు ఎవడంటే మాకని వెంకట్రావు. ఆయన మందుల వ్యాపారం చేసేవారు. మొదట మణి మెడికల్స్ అనే ఒకటి, తర్వాత పెద్ద హాస్పిటల్ ఎదురుగా ఆ ఉండే కొట్లలో ఒక చోట ఓంకార్ మెడికల్స్ అని పెట్టారు. ఈ రెండు చోట్ల అనేక సార్లు మనం మాకాని వెంకట్రావు గారిని ఆత్మీయంగా కలిసేవాళ్ళం. కలిసినప్పుడల్లా స్వామి గురించిన ఎన్నో దివ్యత్వాలను పరవశిస్తూ చెప్పేవారు. చాలా బేరిస్తుతో ఉండి ఏమి లేనోడు కూడా 100 రూపాయలకు ఉన్నాడు 5,000 రూపాయలు ఇస్తానంటే దానికి ఆశపడక గురువాజ్ఞని శిరోధార్యంగా నడిచాడు కాబట్టి అతని జీవనం సాపు గడిచిపోతున్నది. అందుకే గురునామమే మహామంత్రము, గురుదేవ ఆజ్ఞే శిరోధార్యము. కాబట్టి ఎవరు గురువు యొక్క ఆజ్ఞను శిరవహిస్తారో వాళ్ళకి ఎప్పుడు కూడా భూత భవిష్యత్మానం బాగుంటుందని ఇది తెలియజేస్తున్నాను. ఆయనలో గొప్ప విశేషం ఏంటంటే చాలామంది తమ జీవితం వేరు, తమ విశ్వాసాలు వేరుగా బతుకుతారు. అట్లా తమ జీవితాన్ని విశ్వాసాన్ని అంతటినీ కలిపి తమ ఇంటిలోకే స్వామిని తీసుకొచ్చి పెట్టుకున్న ధన్యమూర్తి అయ్యాడు. నెల్లూరులో ఎవరైనా వచ్చి మూలపేటలో గురునిలయం ఎక్కడా అంటే మాకాని వెంకట్రావు గారి ఇల్లు చూపిస్తారు. ఒకనాడు వెంకట్రావు నివసించిన 10 మంది పిల్లలతో బ్రతికిన స్థలం అది. ఆయన 10 మంది పిల్లల్లో మణి వంటి కొంతమంది మనకు ఆత్మీయులు. వాళ్ళందరూ కూడా ఎంతో సహృదయులు, ఉత్తములు. వాళ్ళందరూ ఎప్పుడూ స్వామి దయ వల్ల సలక్షణంగానే ఉంటారు. అంతేకాకుండా తమ ఇంటినే గురునిలయంగా మార్చి ఒక చిరంజీవమైనటువంటి అమృత పదానికి దారితీసిన ఒక గృహస్థు మాకాని వెంకట్రావు. నారాయణ ఆదినారాయణ నారాయణ ఆదినారాయణ నారాయణ ఆదినారాయణ నారాయణ ఆదినారాయణ నారాయణ ఆదినారాయణ నారాయణ ఆదినారాయణ నారాయణ ఆదినారాయణ. తనను తాను పాదరేణువు అని అభివర్ణించుకునేవాడు ఆ సోదరుడు. స్వామి దేహం విడిచిన అంతవరకు అదే శ్రద్ధతో కొనసాగి ఆ తర్వాత తన ఇంటినే గురునిలయంగా మార్చుకున్నారు. స్వామివారు మొట్టమొదటిసారి వాళ్ళ బిడ్డ బారసాల ముందు రోజు వచ్చారట. అప్పటి నుంచి తరచూ వచ్చి కొంతకాలం ఉండేవారు. అనేక సార్లు స్వామితో ఆయన మధురానుభవాలను చాలా సంతోషంగా పంచుకునేవారు. వెంకట్రావుని కలవడం అంటే స్వామి దివ్య లీలామృతంతో కలవడం అనిపించేది. ఆయన నోరెత్తితే చాలు కనకాభిషేకాలు అన్నట్టు స్వామి గురించిన రకరకాల విషయాలు చెప్తూ ఉండేవారు. అదేవిధంగా వెళ్ళినప్పుడల్లా చాలా శ్రద్ధగా అన్ని పనులు పక్కన పెట్టి మనతో గడిపి స్వామి గురించి ముచ్చటించిన ఆ మిత్రుణ్ణి వెంకట్రావు గారిని గుర్తు చేసుకుంటున్నాను. అంతేకాదు ఒకసారి స్వామి దయాపూరితమైనటువంటి ఆయన ఉపయోగించుకున్నటువంటి ఆయన డోలి, ఆయన
కట్టుకున్న రేఖ, ఆయనకు సంబంధించిన వస్తువులను పరమ పారవశ్యంగా ఇచ్చిన, వాటిని చూస్తూ వాటిని తాకి నమస్కరించుకునే అవకాశం ఇచ్చినటువంటి సోదరుడు వెంకట్రావు గారిని గుర్తు చేసుకుంటున్నాం మనం. అంతేకాదు మొత్తం ఆయన జీవితం అంతటినీ స్వామి చుట్టూ ముడివేసి పెట్టేసుకున్నారు. నారాయణ ఆదినారాయణ